తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారి ప్రస్థానమే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు లేవు గాని మరి ప్రతినిత్యము చంద్రబాబు గారిని దూషిస్తూ పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ మొన్న మాట్లాడిన మాటలకి గతంలో అసెంబ్లీలో మాట్లాడాడు. హైటెక్ సిటీ ప్రారంభోత్సవం రోజు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే ఇంత మేధస్సు కలిగిన నాయకుడు లేడు, ఇదొక విప్లవం, ఐటీలో విప్లవం, హైటెక్ సిటీ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడి ఉంటాడని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు అదే అనేక సభల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ వేలల్లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంపద సృష్టి ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారంటే దానికి నాంది చంద్రబాబు నాయుడు గారని సాక్షాత్ కేసీఆర్ గారే మాట్లాడారు. ఓటమి తర్వాత కేసీఆర్ గారు కూడా రాష్ట్రం విడిపోక ముందు చంద్రబాబు నాయుడు గారిని బూసిగా చూపి తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రోజుకి చంద్రబాబు నామస్మరణ లేని, చంద్రబాబు పాదాలకు కేసీఆర్ కాళ్ళు మొక్కంది, ఆయన రాజకీయ ఉనికి లేదనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నువ్వు పోరాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద, నువ్వు పోరాడాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద. నీ పోరాటం చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఏ రకంగా టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ వైపు మళ్లించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో బలమైన నేతల్ని ఎంతో మందిని పార్టీలోకి చేర్చుకున్నా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ప్రమాదమే అని గ్రహించి మళ్లీ తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పార్టీలు పోటీ చేస్తాయేమో అనే ఒక భయాందోళనకు గురయ్యి చంద్రబాబు గారి మీద సందర్భానుసారం అసందర్భానుసారం మాట్లాడడం. చంద్రబాబు గారు ఏ రోజు కేసీఆర్ లాంటి వ్యక్తిని మాట్లాడింది లేదు. నువ్వు ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత దారుణంగా మాట్లాడినా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యక్తి మీద కామెంట్లు చేయలేదు. ఎందుకంటే ఆయన స్థాయిని తగ్గించుకోలేడు నీలాంటి వాళ్ళ మీద మాట్లాడడం. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే మాలాంటి వాళ్ళు సహిస్తారనుకోవడం కేసీఆర్కి పొరపాటు. కేసీఆర్ గారు తెలంగాణలో నీ పార్టీ అధికారంలోకి ఎలా రావాలో తెచ్చుకో. మొన్న ఉప ఎన్నికల్లో ఓడిపోయినారు, అదేవిధంగా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో రాలే. ఇక పార్టీ ఉనికి పోతుంది అనే క్రమంలో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టితే వ్యూస్ పెరిగి, చంద్రబాబు నాయుడు గారిని తిడితే మాలాంటి అభిమానులు చూసి ఏం తిట్టినాడని చూస్తే వ్యూస్ పెరుగుతాయి. అదేవిధంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేస్తూ పబ్బం గడుపుకోవాలనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి స్థాయి నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా రాదు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉండి దేశ స్థాయి నేతగా ఊహించుకొని పక్క రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు పెట్టి అమరావతిలో పెట్టడం జరిగింది, ఒరిస్సాలో పార్టీ ఆఫీసులు పెట్టడం జరిగింది. రెంట్ కట్టుకోలేక జెండా వీకేసినారు ఓనర్లు. అయినా నీకు బుద్ధి రాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడితే గతంలో అనేక సార్లు మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా తీసుకుంటారు. పద్ధతి మార్చుకోవాలని సందర్భంగా హితవు పలుకుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.